హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు హర్షిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక రుచికరమైన పచ్చడిని చూపించబోతున్నానండి. అదే వంకాయ టమాటా పచ్చడి. ఇది చాలా రుచిగా కమ్మగా ఉంటుందండి. ఈ పచ్చడి చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ పచ్చడితోనే అన్నమంతా తినేసేంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా నేను ఒక పెద్ద సైజు 2 వంకాయలు తీసుకున్నానండి. అదేవిధంగా మీడియం సైజు 3 టమాటాలను కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసుకొని వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ నేను వెనకతల బొడ్డును కట్ చేసుకుంటున్నానండి. ఈ బొడ్డును కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలాగ గుండ్రంగా చక్రాలుగా నేను కట్ చేసుకుంటున్నాను. ఈ వంకాయని నేను ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే త్వరగా ఫ్రై అయిపోవడం కోసమని నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఉప్పు నీటిలో వేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఈ నీటిలో ఉప్పు వేసి పెట్టుకున్నాను. ఎందుకంటే వంకాయలు అనేవి కందిపోకుండా నేను ఉప్పు నీటిలో వంకాయ పీసెస్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న టమాటా అన్నిటినీ కూడా ఇలా బొడ్డు తీసుకొని టమాటాస్ అన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్లా అంటే మీడియం సైజు వచ్చేట్టు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఏంటంటే 3 టమాటాని కూడా ఈ విధంగా టమాటా పీసెస్ అన్నిటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోని ఒక టేబుల్ స్పూన్ పల్లీలను యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మాత్రం మెంతులు సరిపోతాయి. ఇలా మెంతులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే నేను మెంతులు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ కూడా కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను 6-7 ఎండుమిర్చిని తీసుకున్నానండి. మీకు కారానికి సరిపడా ఎన్ని కావాలంటే అన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ ఎండుమిర్చి అనేది కారం ఎక్కువగా ఉంది కాబట్టి నేను 6-7 తీసుకున్నాను. నాకు ఇవన్నీ ఇలా సరిపోతాయండి. ఇప్పుడు వీటన్నింటినీ దోరగా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పీసెస్ అన్నీ కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి గరిటె పెట్టి ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాల్ట్ ఎందుకంటే వంకాయ పీసెస్ అన్నీ మగ్గడం కోసమని నేను ఇంత సాల్ట్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అదేవిధంగా ఇది ఒక 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని తీసుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి చూసాక చూడండి ఈ విధంగా మగ్గింది కదా. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ పీస్ అనేది ఇలా కట్ అయ్యేలాగా చూసుకోవాలండి. ఈ విధంగా కట్ అయితే కనుక ఇది ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ మళ్ళీ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ అన్నింటినీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారిగా దీనిలో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు ఇలా విడదీసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరను కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నింటినీ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అనేది బాగా మగ్గేలాగా మొత్తంగా కూడా ఫ్రై చేసుకోవాలండి. టమాటా బాగా మగ్గాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాని అంతటినీ కూడా ఇదంతా ఈ మిశ్రమం అంతా చల్లారేలాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపుని ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న వంకాయ పీసెస్ అన్నింటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయ పీసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత అలాగే ఫ్రై చేసుకున్న టమాటా పీసెస్ని కూడా నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను.
నేను ఈ విధంగా ఇందులో టమాటాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి, రుచికి సరిపడేంత. ముందుగా వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి ఎక్కువ పేస్ట్లా కాకుండా జస్ట్ ఇలా కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒక 2 సార్లు ఇలా తిప్పితే ఈ విధంగా సరిపోతుందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపు వేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలని, వెల్లుల్లి రెబ్బల్ని, కరివేపాకు, పోపులు వేసుకొని నేను కొంచెం ఇదే విధంగా తాలింపు పెట్టుకుంటున్నానండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే వంకాయ టమాటా పచ్చడి రెడీ. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మధ్యలో వీడియో కొంచెం వాయిస్ కట్ అయింది, క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.